ఓం శ్రీ మాత్రి నమః ఛానల్లోకి స్వాగతం అండి. మీనరాశి వారికి అదృష్టం వరించినట్లే నమ్మలేని అదృష్టయోగం మీరు పొందుకోబోతున్నారు. మీనరాశి వారు ధనవంతులు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఇవే. మీకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు ఇవే. అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మీరు ఇంట్లో చేయకూడని పనులు ఏమిటి, మీరు అదృష్టయోగాన్ని పొందబోతున్నారు అనేందుకు చెప్పే శుభ సంకేతాలు ఏమిటి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీనరాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి పనైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. మీనరాశిలో పుట్టిన మగవాళ్ళు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయరు. ఎందుకంటే వీరు ఆచితూచి అన్ని ఆలోచిస్తారు. అవసరానికి మాత్రమే డబ్బు పెట్టే మనస్తత్వం వీరిలో ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది ఎంతకాలం పనిచేస్తుంది, దానివల్ల మనకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది, ఇలా ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సూర్యనారాయణమూర్తిని పూజించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడమే కాకుండా మీరు శుభ ఫలితాలు కూడా పొందుకుంటారు. ఈ యొక్క మీనరాశి వారు దృఢ సంకల్పం, కార్యాచరణ కలిగిన వారే ఉంటారు. అదేవిధంగా మీనరాశి వారు ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి చక్కటి సంగీతాన్ని కూడా ఆస్వాదించే గుణాన్ని కలిగి ఉంటారు. అటువంటి మీనరాశి వారికి అదృష్టం తీసుకొచ్చే విషయాలను గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు కదా. అయితే మనిషి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు కూడా. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ ఆ యొక్క భగవంతుని నిత్యం ఆరాధిస్తూ స్మరిస్తూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ సంకేతాలను ముందుగా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో మీనరాశి వారు ఎటువంటి పనులను చేయటం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనేది ముందుగా మనం తెలుసుకుందాం. మీనరాశి వారు చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం అనేది వెళ్లి విరుస్తుంది. ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవడానికి ఇంట్లో మనం చేసే పనులే కారణమవుతాయి. సిరి సంపదలకు ఆది దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే ఆ యొక్క మీనరాశి వారు ఇంట్లో ఈ పనులను అసలు చేయకూడదండి. లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. కనుక మీరు ఎటువంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు, మీ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని మీరు పొందే ముందు కలిగే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాలను ముందుగా మనం తెలుసుకుందాం. చీపురు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. చీపురును ఊడ్చిన తర్వాత పక్కకు పడేయటం, వేలాడదీయడం, కాళ్ళతో దొక్కడం ఇలాంటివి అసలు చేయకూడదండి. ఇకపోతే ఇంటిని మొత్తాన్ని కూడా శుభ్రం చేసే చీపురుని చాలా పవిత్రంగా భావించాల్సి ఉంటుంది. చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం వంటివి చేయాలి. ముఖ్యంగా చీపురును ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. అదేవిధంగా చీపురును తిరగేసి కూడా ఉంచకూడదు. ఇంటికి వచ్చి అతిథులకు చీపురు కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలి. కళ్ళకు ఎదురుగా చీపురు పెట్టడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. చీపురు ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీరు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా మీ జీవితంలో లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలుగుతుందో చెప్పుకోవచ్చు. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికి చూస్తాడు. అయితే ఆహారం వృధా చేయడం ద్వారా మీ జీవితంలో నుంచి లక్ష్మీదేవిని మీరే బయటికి పంపిన వారు అవుతారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని కూడా వృధా చేయకూడదు. నీటిని పొదుపుగా వాడుకోవాలి అనేది భవిష్యత్తులో ధనవంతులు చేస్తుంది అనేదానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇక శ్రీ మహావిష్ణువు నారముల నుంచి జన్మించాడు. నారములు అనగా జలము అని అర్థం. అంటే శ్రీ మహావిష్ణువు జలం నుంచి వచ్చాడనమాట. అందుకే నారాయణుడు అంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నీళ్ళ నుంచి వచ్చిందని పద్మ పురాణంలో చెప్పబడుతోంది. లక్ష్మీ నారాయణునికి ఇష్టమైన నీటిని వృధాగా వేస్ట్ చేయడం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నాం అనేందుకు సంకేతం. నీటిని ఎంతగా ఖర్చు పెడితే వారి చేతిలో డబ్బు కూడా అంతగా ఈజీగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆహారాన్ని వృధా చేయడం, నీటిని వేస్ట్ చేయడం, కావలసిన ఆహార పదార్థాలు కన్నా కూడా ఎక్కువగా వండేస్తూ పారేయడం ఇలాంటి పనులు చేయకూడదండి. ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారు కష్టపడి సంపాదించే మనస్తత్వాన్ని కలిగిన వారే ఉంటారు. అదేవిధంగా వీరు సంపాదించిన దానిలో ఎంతో కొంత శాతమైనా కూడా లేని వారికి అంటే పేదవారికి దానం చేయడం ద్వారా వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దానం చేయడం వల్ల పూర్వజన్మ దోషాలు, నవగ్రహ దోషాలు, శని దోషాలు వంటివి నశిస్తాయి. పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటి దానాలు చేయడం వల్ల
లక్ష్మీ కటాక్షం మీనరాశి వారికి ఎప్పుడూ ఉంటుంది. మీనరాశి వారు పూజ చేసే విధానం కూడా వారి యొక్క అదృష్టానికి కారణమని చెప్పొచ్చు. ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రని మందారాలతో లేదా చామంతి పువ్వులతో పూజిస్తారో వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టం కాబట్టి మీరు ఎర్రని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. వీరికి అదృష్టం వరిస్తుంది అనేందుకు ముందుగా కొన్ని సూచనలు అయితే కనపడతాయన్నమాట ఈ యొక్క మీనరాశి వారికి. మరి అవేంటి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షుల గుళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మి కటాక్షం కలుగుతుంది అనేందుకు అర్థం అనమాట. సాధారణంగా పక్షులు మన ఇంటి ఆవరణలో గూడు అనేవి కట్టుకోవు, ఇది మనందరికీ కూడా తెలిసింది. మరి అటువంటి పక్షులు ఇంటి పరిసరాల్లో గూడును గనక నిర్మించుకున్నట్లయితే అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది అనేందుకు సంకేతం. చాలా మందికి చీమలు ఉంటే నచ్చదు, చీమలను ఎంతో మురికిగా భావిస్తారు. అయితే ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది అని తెలియచేయడానికి సూచన. అయితే ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధకు గురవుతున్నామన్న దానికి కూడా సంకేతంగా చెప్పొచ్చు. ఇక ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా నల్ల చీమలు కనిపించడం వల్ల మీనరాశి వారికి విజయం అనేది లభిస్తుంది అనడానికి సూచన. బల్లిని చూడగానే మనలో చాలా మంది కూడా చాలా చిరాకు పడిపోతూ భయపడిపోతూ ఉంటారు. కానీ బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పొచ్చు. 3 బల్లులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచనగా చెప్పొచ్చు. కళలు రావడం అనేది చాలా న్యాచురల్. అయితే కొన్ని కళలు రావడం వల్ల చాలా భయాందోళనకు గురవుతాము. అయితే ఏ కళలు రావడం వల్ల ఈ యొక్క మీనరాశి వారికి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం. మీనరాశి వారికి అదృష్టం అనేది కళల రూపంలో కూడా సూచనలు తెలియజేస్తుంది. తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించడం, చేతిలో దురద పెడుతున్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీనరాశి వారు కుడి చేతిలో దురదగా ఉన్నట్లయితే కనుక అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అనేందుకు సూచన. అదేవిధంగా మీరు నిద్ర లేవగానే చీపురుతో తుడుస్తున్నట్లు కనిపించిన శుభసూచకంగా చెప్పొచ్చు. కలలో పాము కనిపించినట్లయితే శుభసూచకంగా చెప్పొచ్చు. 2 తలల పాము కనిపిస్తే అదృష్టం వరించబోతుంది అనేందుకు సంకేతం. అదేవిధంగా కలలో చీపురు, గుడ్లగుబ, బల్లి, ఏనుగు, పాము, శంఖం, గులాబీ పువ్వు ఇటువంటివి కనిపిస్తే ఐశ్వర్యం మీకు కలుగుతుంది అనేదానికి సూచన. ఇక కొన్ని శబ్దాలు కూడా మీకు అదృష్టం తీసుకొస్తాయి. ముఖ్యంగా కోకిలి కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది, మనసుకు ప్రశాంతతను చేకూర్చుతుంది. కోకిలి కూత వినిపించే దిశ శుభ అశుభాలను డిసైడ్ చేస్తుంది. కోకిలి కూత ఆగ్నేయంగా వినిపిస్తే నష్టమని, అదే కోకిలి కూత గనక సాయంత్రం లేదా మధ్యాహ్నం వేళ గనక మీకు వినిపించింది అనుకోండి శుభప్రదంగా చెబుతున్నారు. ఇక మామిడి చెట్టు మీద కోకిలి కూస్తూ ఉన్నట్లు కనిపించిన లక్ష్మీ కటాక్షానికి సంకేతం. అదేవిధంగా గుడ్లగుబ్బ కనిపించిన ఎదురు వచ్చినా కూడా ఈ యొక్క మీనరాశి వారికి శుభ సంకేతం. ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క గాని జంతువు గాని కనిపించినా కూడా వీరికి ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవికి చెరుకు నైవేద్యంగా సమర్పించడం వల్ల మీనరాశి వారికి లక్ష్మీ కటాక్షాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇక శంఖారావం, ఈ శంఖారావం వినిపించడం ద్వారా కూడా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. సో చూసారు కదండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్